గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాళ్ళ కూతురు డైరెక్షన్ చేశారు కొచ్చాటి అని చెప్పేసి. ఒక రోజు ఆడింది. సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ మూవీ అనుకోవచ్చు అది ఆయన కూడా? తప్పు చేసింది ఏంటంటే ఆ. రజనీకాంత్ గారు ఒరిజినల్గా ఉన్నారు, ఆయన బొమ్మ చేయడం దేనికి? మ్మ్. ఇప్పుడు మహానరసింహ సినిమాలో నరసింహస్వామి లేడు కదా మీకు రెడీగా ఇప్పుడు, లేడు. కాబట్టి ఆయన బొమ్మ చేస్తే మీ జనం చూశారు. మ్మ్. రజనీకాంత్ లైవ్లో ఉంటే ఆయన బొమ్మ కింద చూపిస్తే ఎలా నచ్చుతారు? అవి తెలివితేటలు ఎక్కువ చేసిన పనులు ఆ రోజుల్లో. మ్మ్. అట్టర్ ఫ్లాప్ కదా సినిమా, అవును. డిజాస్టర్ ఫ్లాప్. మ్మ్. రజనీకాంత్ మామూలుగా ఒక యాక్ట్ చేస్తే సూపర్ హిట్ సినిమాలు అయ్యి, వీళ్ళు మళ్ళీ బోల్డ్ దాన్ని ఖర్చు పెట్టి అవి చేసి ఇవి చేసి యానిమేషన్ చేశారు. మ్మ్. సరే వాళ్ళ గురించి మనకు అనవసరం అనుకోండి. ఇప్పుడు మనం అలా అన్ని మిక్సెస్ చేస్తున్నాం. మ్మ్. ఇప్పుడు ఒక 1000 గుర్రాలు కావాలి, ఇప్పుడు 1000 గుర్రాలు మనం పెట్టలేం కదా, మ్మ్. అది విఎఫ్ఎక్స్లో చేస్తాం. లేదా ఇంకొక ఏదో పెద్ద గ్రాఫిక్స్ షాట్ కావాలి, అది యానిమేషన్లో చేస్తాం. మ్మ్. లేదా ఇంకొక షాట్ కావాలి, ఏఐలో చేస్తాం. అలాగా అన్ని మిక్స్ చేసి సినిమా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏకి విఎఫ్ఎక్స్ యానిమేషన్ ఖర్చు పెట్టగలిగిన సీన్లు ఉంటాయి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో దొంగను పోలీసు పెట్టుకున్నాడు, దానికి ఎందుకు ఎఫెక్ట్? ఇక్కడ రెడీగా ఉంది కదా, 10 నిమిషాలు అయిపోయి పని అది. మ్మ్. దాన్ని మనం ఎందుకు చేయడం? మీరు ఇంపాసిబుల్ అని ఆ ఎఫెక్ట్లో చేయాలి. మ్మ్. నరసింహస్వామి కనపడ్డాము, దొరకడికి ఇప్పుడు లేడు కదా నరసింహస్వామి, లేడు. ఎలా ఉంటాడు మీరు ఊహించుకుంటే కదా, అది మీరు చేసిన అర్థం ఉంది. మ్మ్. ఏదో ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని కట్టి నడిచి వెళ్తున్నారు, అది ఎందుకు యానిమేషను? అవసరం లేదు. అది అలాగా మనకి ఏది అవసరమో, ఏది ఎక్కువ ఖర్చు అవుతుంది, ఏది తక్కువ ఖర్చు అవుతుంది చూసి మేము లెక్కలేసి అలా చేసాం. అది ఆ సినిమా రుద్రకాళి సినిమా పేరు. దానికి హర్ష అని ఒక అబ్బాయి, మ్మ్. అతను ఆల్రెడీ హర్ష అతను 2 సినిమాలు ఇచ్చాం ఇంతకుముందు. హనీ కిడ్స్ అని ఒక సినిమా, మ్మ్. సెల్ఫీ అని ఒక సినిమా ఇచ్చాం. అవి 4-5 రోజులు 5 రోజులు షూటింగ్ చేశాడు. మ్మ్. చేసి ట్రైలర్స్ కట్ చేసి రెడీగా ఉంచాం. ఈలోపు ఈ రుద్రకాళి టైటిల్ బాగుంది, కథ బాగుంది, చేయబోయా అని అడిగి చెప్తే అతను అది తయారు చేశాడు. మ్మ్. అది రేపు పొద్దున్న రిలీజ్ చేస్తున్నాం. అంటే దాంట్లో సగం దీంట్లో సగం దీంట్లో సగం ఇలా చేస్తున్నాం. ఒక్కో పనులు ఎవరి పనులు చేసుకున్నారు. 15 మంది డైరెక్టర్లు 15 మంది కదా, 16, 17, 18 యాడ్ అవుతుంది. లేకపోతే దీంట్లో ఉన్న 1, 2, 3 దీంట్లో సినిమాలు తగ్గుతాయి. మ్మ్. టోటల్గా 15 సినిమాలు మనం నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 15కి రిలీజ్ చేసి చూపిస్తాం. కానీ ఇన్ని సినిమాలు ఒకటేసారి స్టార్ట్ చేసినప్పుడు అరే ఫైనాన్స్ ఎట్లా తీసుకొని వచ్చారు, ఆ డబ్బులు కానీ ఎలా మెయింటైన్ అంటే మేనేజ్ చేస్తున్నారని చెప్పి చాలా మందికి కూడా ఒక డౌట్ రావచ్చు కదా. మరి దానికి మీరు సమాధానం ఏం చెప్తారు సార్? ఏముంది, చాలామంది అలా అనుకుంటున్నారు, ఇంకా అనుకుంటున్నారు ఎవరితో బ్లాక్ మనీ ఉంది, ఆ బ్లాక్ మనీ తిప్పుతున్నాడు అనుకుంటున్నారు. అంతకుముందు ఏమో పూర్వం ఏమనుకున్నారు, రోసీ గారు మాకు బాగా క్లోజ్, మ్మ్. రోసీ గారు బ్లాక్ మనీ అంతా ఇంతో తిప్పుతున్నారు అన్నారు. మ్మ్. ఇప్పుడు సినిమా తీస్తే డబ్బు పోద్ది కదా, డబ్బు పోయేటప్పుడు బ్లాక్ మనీ ఎందుకు? మ్మ్. బ్లాక్ మనీ బ్లాక్ని వైట్ చేయడం కోసం బ్లాక్ మనీ అంటారు. మ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక హీరోకి 100 కోట్లు ఎమ్యూనేషన్ ఇస్తారండి, ఓకే. 100 కోట్లు పబ్లిక్లో ఇవ్వడానికి కుదరదు, బోళ్ళని ట్యాక్స్ కట్టాలి కదా, 30 కోట్లు ట్యాక్స్ కట్టాలి. మ్మ్. అందుకేం చేస్తారు, ఒక 50 కోట్లు ఏమో పబ్లిక్ అమౌంట్ ఇచ్చి 50 కోట్లు బ్లాక్ మనీ ఇస్తారు ఆహా. ఎవరికైనా. ఓకే. సపోజ్ మీకే ₹1 కోటి ఎమ్యూనేషన్ అనుకోండి, ₹1 కోటి మీకు క్యాష్ ఇస్తే కోటికి 18% జీఎస్టీ కట్టాలి, మీరేమో 30% ట్యాక్స్ కట్టాలి. మ్మ్. మీరు తీసుకున్న డబ్బు తీసుకున్నందుకు ఇవన్నీ ఉంటాయి. అందుకు ఏం చేస్తారంటే ఓ 10, 15 మీకు చెక్ ఇచ్చి మిగతాది క్యాష్ ఇస్తారు. మ్మ్. ఆ క్యాష్తో భూమి పొలం మీరు కొనుక్కుంటారు. దాని గురించి బ్లాక్ అండ్ వైట్ అవుద్ది అంటారు అది. ఓకే. అంతేగాని సినిమా తీస్తే డబ్బు పోద్ది, పోయే డబ్బుకి మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ చేయడం దీనికి ఇంకా అసలు. ఇంకా నిజంగా కావాలంటే ఆ బ్లాక్ ఉందనుకోండి మీకు 100 కోట్లు, మన గవర్నమెంట్కి 30% ట్యాక్స్ కట్టేస్తే వైట్ అయిపోద్ది అది. బయట అయిపోతుంది, మీరు హ్యాపీగా లెక్క రైట్ చెప్పలేదు. ట్రయల్గా మనం మ్మ్. ఎంజాయ్ చేయొచ్చు. అది ఆ తెలియక అనుకునే మాటలు. మ్మ్. పై ఇంకోటి అంటే నాకు 100 సార్లు చెప్పాను చాలామంది, మీకు కూడా చెప్తున్నాను, నాకు ఒక్క పార్ట్నర్ కానీ ఒక చోట ఫైనాన్స్ అనేది తీసుకోను. మ్మ్. నా సిస్టమ్ అది. ఎందుకంటే ఫైనాన్స్ తీసుకుంటే మన ఒళ్ళు పొగరెక్కి బడ్జెట్ పెరిగిపోయి రకరకాల విన్యాసాలు చేస్తాం. మన దగ్గర ఇంత డబ్బు ఉంది, మ్మ్. ఇంత ఫైనాన్స్ చేసాం, మ్మ్. ఇది ఇలా మింగేస్తుంది దీన్ని, మింగేస్తుంది. కాబట్టి అప్పు చేయకూడదు. ఇంత డబ్బు ఉంది కదా, ఈ డబ్బు ఎలా చేయగలమో తెలుసు, చేసాం గతంలో, ఇప్పుడు చేస్తున్నాం. మ్మ్. ఈ డబ్బుతో మనం వంటర్స్ ఎలా చేయాలో చేస్తున్నాం. ఇప్పుడు ఎంత మీకు కాశీ అనే సినిమా చెప్పాను కదా, అవును. అదే కాశీ సినిమా మీరు తీస్తే కోట అవుద్ది. నేను దాన్ని ఎలాగా ఒబిడీ చేయాలో నాకు తెలుసు, నేను చేస్తున్నాను ఆ సినిమా. మ్మ్. అలాగే మీకు చెప్పాను ఎంతగా మా నాన్న హీరో సినిమాలో పెద్ద ఆర్టిస్ట్ పెట్టాలి, మ్మ్. పెద్ద ఆర్టిస్ట్ పెట్టినా ఆడదు, నేను పెట్టిన ఆడదు. మనకు కావాల్సిన సినిమా తీసాం, చూపించాం, రిలీజ్ చేసాం. అంటే హిట్ కావాల్సిన అవసరం అసలు లేనే లేదా? ఎలా hit ప్రేక్షకులకు మనకు మెప్పించాలి ఇట్లా అని ఏం అవసరం లేదా? ఎలా హిట్ అవుతుంది చెప్పు. ఇప్పుడు తెలుసు కదా అని సినిమా రిలీజ్ చేయమనండి, ఆ. 23 కోట్లు 25 కోట్లు పెట్టి తీశారండి. దాంట్లో సిద్ధు జొన్నలగడ్డ నెంబర్ 1 హీరో కదా, మ్మ్. ఆ? మ్మ్. ఎందుకు ఆడలేదు సినిమా, వాళ్ళు మనసు పెట్టి తీశారు కదా. నేను ఇంకో సినిమా రిలీజ్ అయింది, కమిటీ కూరలో ఉండే పేరేంటిది, మిత్రమండలి. మిత్రమండలి. మరి ఆ సినిమా ఎందుకు ఆడలేదు? దాని బన్నీ వాసు లాంటి వాళ్ళు దానికి సపోర్ట్ చేశారు, బోళ్ళని ప్రమోట్ చేశారు, బోళ్ళని చేశారు కదా, మ్మ్. ఎందుకు ఆడలేదు? కానీ అంటే మీరు రిలీజ్ అవ్వకముందే మీ సినిమా దాని గురించి అరే ఇది ఆడదు అని చెప్పేసి మళ్ళీ ఎందుకు తీయడం? ఎందుకు తీస్తాను తర్వాత చెప్తాను. ఆడదు అని కాదు, నేను చెప్తాను మీకు. 10 సినిమా అండి అదిరిపోయింది, ఆ. 100 రోజులు ఆడతాను చెప్తాను మీకు నేను. ఓకే. కిందే మీ కామెంట్ పెడతారు, ఈ ఇరుపప్ప సినిమా ఎందుకు ఆడుతుంది అని. ఆడేవాడు నా కామెంట్ పెడితే నేనే చెప్తాను కదా ఆడదని. ఇప్పుడు నేను ఎనలైజర్ని,
ఏ సినిమా ఆడుతుంది ఏ సినిమా ఆడదో మీలాంటి వాడికి ఛానల్స్ 100 ఛానల్స్ నేను రివ్యూలు ఎత్తుంటాం కదా, మరి నా సినిమా ఆడుతుంది ఆ మాత్రం బొరలేదు నాకు. ఇప్పుడు థియేటర్ ప్రేక్షకుడు వస్తున్నాడు, అసలు వస్తున్నాడు ప్రేక్షకుడు. నేను మేము బేవర్ వెళ్ళాం, తాడిపల్లి షూటింగ్ చేసాం 20 రోజులు. ఆ షూటింగ్ చేసినప్పుడు థియేటర్కి వెళ్తే అసలు పాత థియేటర్లన్నీ మూసేశారు, కట్టేశారు, క్లోజ్ చేశారు. ఏదో ఒకటి 2 మల్టీప్లెక్స్ అలానే రన్ అవుతున్నాయి. కృష్ణ బాలాజీ థియేటర్ అని మా తాడిపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది, నెంబర్ 1 థియేటర్, అది మూసేశారు. ప్రభాత్ థియేటర్ ఉండేది మూసేశారు. జయలక్ష్మి థియేటర్ ఉంది, కొట్టు మినిస్టర్ గారు కొట్టు సత్యనారాయణ గారు మినిస్టర్ గారు ఆయన థియేటర్ మూసేశారు, కళ్యాణం చేసేశారు. అలాగే రేలంగి చిత్ర మందిరం మూసేశారు. అలా వెంకటరామ అండ్ లక్ష్మీ పాండం కానీ 2 డబుల్ థియేటర్ ఉంది, మూసేశారు. ఏదైతే మూసేశారు వాళ్ళందరూ కోటీశ్వర్లు, ఈవేళ డబ్బు సంబంధించిన కాదు, పూర్వం నుంచి ఉన్నవాళ్ళు. అంటే థియేటర్కి జనం రావట్లేదు, మూసేశారు, అంతే, వేరే కారణం లేదు. థియేటర్లకి జనం రావట్లేదు, వస్తున్నారు. ఏది ఓజీలకి, దానికి ఓజీ ఎంత బడ్జెట్? 300 కోట్ల బడ్జెట్. మెరాయి ఎంత బడ్జెట్? 100 కోట్ల బడ్జెట్. అంటే ఒక మెరాయి ఒక ఓజీ లాంటి సినిమాలు చూస్తున్నారు తప్ప చిన్న సినిమా కొత్త వాళ్ళతో పెట్టిన సినిమా కానీ మిడిల్ రేంజ్ సినిమా కానీ జనం చూడట్ల. ఎక్కడో పొరపాటున లిటిల్ హార్ట్స్ హిట్ అయింది. లిటిల్ హార్ట్స్ సినిమా 2 కోట్ల 60 లక్షలు పెట్టి తీశారు. అది ఈటీవీ వాళ్ళకి సినిమా. అది వాళ్ళు బన్నీవాసు వాళ్ళు ఆ సినిమా చూసి ఇది సినిమా మేము రిలీజ్ చేస్తాం సార్, రిలీజ్ చేసుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఈటీవీ వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఈటీవీ వాళ్ళ దగ్గర ఒక అండర్స్టాండింగ్ వచ్చి రిలీజ్ చేస్తే ఖర్చు డబ్బు అంతా మేము పెట్టుకుంటాం, వచ్చిన డబ్బు ఇద్దరు పంచుకుందామని నిర్ణయానికి వచ్చి తీశారు, రిలీజ్ చేశారు సినిమా. అది ఓన్లీ ఈటీవీ విన్ కోసం తీసిన సినిమా, థియేటర్ రిలీజ్ చేసే కోసం కాదు తీసిన సినిమా. అది రిలీజ్ అయింది, హిట్ అయింది. అలా అది హిట్ అయింది కదా, మరి ఇది ఎందుకు హిట్ అవ్వలేదు? మిత్రమండలి ఎందుకు హిట్ అవ్వలేదు? మరి అది కూడా వాళ్ళు ఈ మిత్రమండలి సినిమా కూడా ఈ బన్నీవాసాలు తీసింది కాదు, ఎవరైనా మెయిన్ వాళ్ళు తీస్తే సినిమా బాగుందని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మీకు మీ ద్వారా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సీనియర్ కదా, మీకు చాలా కాలం ఇండస్ట్రీలో ఉన్నారు కదా. భారతదేశంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ₹1 కోటి లోపు తీసిన సినిమా ఆడినా సేఫ్ అయినా ఒక 2-3 సినిమాలు చెప్పండి. ఒక సంవత్సరం కాదు, 2020, 2021, 2022, 2023, 2024, 2025 ఈ 5 సంవత్సరాలు మీకు ఛాన్స్ ఇస్తున్నాను. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక సినిమా చెప్పండి, 5 సినిమాలు చెప్పండి. ఇప్పుడు చెప్పలేరు, మీరు నెలకి చెప్పండి, 10 రోజులకి చెప్పండి, లేకపోతే కింద కామెంట్ పెట్టండి. 2020 నుంచి 2025 వరకు తీసిన ₹1 కోటి లోపు బడ్జెట్లో తీసిన సినిమా ఏది ఆడలేదు. నా సినిమా ఏది కూడా ₹1 కోటి పైన బడ్జెట్ కాదు, అదన్నీ ₹1 కోటి లోపు సినిమాలే. నా సినిమా ఎందుకు ఆడుతుంది? బయటోడి సినిమాలు ₹1 కోటి సినిమా ఆడినప్పుడు నా సినిమా ఎందుకు ఆడుతుంది? కాబట్టి నా అంతా నేనే వాలంటరీ చెప్తున్నాను ఆడదు అని. మరి ఆడదు అన్నప్పుడు తీయడం ఎందుకు అని అన్నారు అనుకోండి, అనమండి, మీరు అన్నాడు పోనీ, మీరు చెప్తాను సమాధానం. నేనే అంటున్నా చెప్పండి. ఇప్పుడు ఆవిడ కామెంట్ పెడితే మీరే పెట్టండి కామెంట్. ఆడదు అని మీరే అంటున్నారు, మరి అయితే తీయడం ఎందుకు? మరి మీ సినిమా ఎందుకు ఆడలేదు? మీరు ఆడుతుంది అని తీశారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిత్రమండలి అని కాదు, అవన్నీ కామెంట్ చేయొద్దు. ఆడుతుంది అని తీసిన సినిమాలు 3 ఉన్నాయి కదా. అవును, ఇక వారు రిలీజ్ సినిమా 10 ఉన్నాయండి. ఆ 10 సినిమాలు ఎందుకు ఆడలేదు? అవన్నీ ఆడతాయని తీశారుగా, మీ దేవుడు కొబ్బరి కొట్టి దండాలు పెట్టి మొక్కుకుని పబ్లిసిటీ చేసి ప్రమోషన్ చేసి చేశారు కదా, ఎందుకు ఆడలేదు? మీరు ఎందుకు ఆడలేదు? మీ సినిమా ఎందుకు ఆడలేదు? మీకు తెలియక ఆడుతుంది ఏమో అని అనుకున్నారు, నాకు క్లియర్గా తెలిసి ఆడదు అని అనుకుంటున్నా. ఎవరు ఫైనల్గా ఏం జరిగింది? నేను చెప్పింది జరిగింది కదా. కాబట్టి ఎందుకు తీస్తున్నాను అడిగారు, క్వశ్చన్ అడిగారు కదా. నాకు బ్లాక్ మనీ ఉంది. ఎందుకు అడిగారు? మీరు చెప్పారు ఎవరు అదేది మీరు చెప్పాలి. అంటే బయట వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. బయట వాళ్ళు మీరు అనుకోండి, మీరు అడగండి బ్లాక్ మనీ ఉందా అడగండి. బ్లాక్ మనీ ఉంది అనుకోండి, ఉందా? బ్లాక్ మనీ ఉంటే దాన్ని వెయిట్ చేయడం కోసం, బ్లాక్ మనీ ఉంది దాన్ని వెయిట్ చేయడం కోసం సినిమాలు తీస్తున్నాను అనుకోండి, మరి బయట అవ్వదు కదా డబ్బులు అన్నప్పుడు. అదే మీరు దాని గురించి ఆన్సర్ చెప్పేశారు కదా. చెప్పేశాను కదా, అయిపోయింది. అందువల్ల నాకు ఫ్యాషన్ ఉంది. కొంతమంది సాయంత్రం అయ్యేవాడికి మందు ఎత్తారు, కొంతమంది సాయంత్రం అయ్యేవాడికి బ్యాంక్ వెళ్దాం చూస్తారు, లేదా సాయంత్రం అయ్యేవాడికి ఇంకో పని చూస్తారు కదా. నేను ఓన్లీ సినిమా చూస్తా, నాకు సినిమా ప్రాణం, సినిమా అంటే నాకు ఇష్టం. కాబట్టి ఎలా ఆడాలో నేను ప్రయత్నం చేయట్లా, మనం ఎలా అడగపోయినా మనం ఎలా సేఫ్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. అది లాజిక్. అంటే ఇప్పుడు మీరు తీసే ఈ సినిమాలు అన్ని దానిలోంచి మీరు సేఫ్ అవుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 200%. స్ట్రాటజీ ఏంటి అసలు చెప్తా, దానికి డబ్బు ఇస్తే చెప్తా మీకు. డబ్బు ఇస్తే అంటే కెమెరా ఉంది కదా. నేను వయసుని పుట్టుకతో, అంటే వయసు అంటే వ్యాపారస్తుడిని. నేను సినిమా తీసేది నాకు వేరే పిచ్చేం లేదు. నాకు నేను ఖచ్చితంగా సినిమా తీయటం అనేది నాకు సరదా. సినిమా తీసంలో మనం ఒక ₹100 ఎలా సంపాదించాలి, కోట్లు కూడా సంపాదించక్కల. ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది నాకు 100% తెలుసు క్లియర్గా. ఫ్లాప్ అయినా సరే మనం ఎలా రిలీజ్ చేయాలి, ఎలా డబ్బు రాబట్టాలి. సార్ మీరు తీసే సినిమాలు అన్ని దానిలలో కూడా సో దాని నుంచి డబ్బులు ఎలా రాబట్టాలి అనేది కూడా మీరు ఒక బిజినెస్ అనేది చేస్తున్నారు. ఓకే, మీరు అంటే ఆడదు అని అనుకున్నదే ఆడింది అనుకోండి, అప్పుడు మీరేం చెప్పుకుంటారు? ఇంపాసిబుల్ చెప్తున్నా ఎలా ఆడుతుంది ఏమో ఆడమండి. అంటే ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది కూడా ఎప్పుడు ఏది నచ్చుతుందో తెలియదు కదా. స్కూల్ ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అవుతానని ఇంట్లో పిల్లలందరికీ చెప్పేశాను, ఫెయిల్ అవుతానని. పాస్ అయ్యాను, ఆనందపడతాను, గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను నేను. అంటే మనం తీసిన సినిమా కూడా ఆడుతుందా అని అవుతాను.
అయితే ఈ 15 సినిమాల్లో భారతదేశంలో చెప్పాను ఎంతగా సక్సెస్ రేటింగ్ 10% ఉందండి. నా 15 సినిమాల్లో 1-2 సినిమాలు ఆడతాయి. అంటే హిట్ అవుతాయి. హిట్ అవుతాయి. అంటే ఈ మిగతా ఫ్లాప్ అవుతే ఫ్లాప్ అయినా బయలులేదు మనకి. ఫ్లాప్ అయినా కూడా సర్దుకునేంత అడ్జస్ట్మెంట్లో చేసుకుంటున్నాం. ఒకటి సపోజ్ 'మహానాగ' అనే సినిమా చెప్పాను కదా అందాక. ఇది సరదా డిస్కషన్ కాదు, నిజంగా సీరియస్ డిస్కషనే. ఓకే. 'మహానాగ' అనే సినిమా డైరెక్టర్ మనసు పెట్టి ప్రాణం పెట్టి కష్టపడి సినిమా తీశాడు. కథ ఉంది దాంట్లో, ఆర్టిస్టులు కొత్తోళ్ళే ఆర్టిస్టులు, కథ ఉంది. ఇది కొత్తోళ్ళ ఆర్టిస్టులు అయినా థియేటర్ దాకా ఎలా తీసుకెళ్ళాలి, థియేటర్కి ప్రేక్షకుడికి ఎలా నప్పించాలో నాకు తెలుసు. నేను చేస్తాను ఆ పనులేండి. పబ్లిసిటీ, ప్రమోషన్ అన్నీ చేస్తాం. నేను సినిమాకి రూపాయి ఖర్చు పెడితే పబ్లిసిటీ కూడా రూపాయి ఖర్చు పెడతాం. నా లెక్క దాంట్లో ఉంటుంది కాబట్టి ఎంతో అంత జనం థియేటర్కి వెళ్తారు. వెళ్తే జనం నచ్చుద్ది గ్యారంటీగా. నచ్చలేదు, నెక్స్ట్ ఓటీటీ ఉంది, అక్కడే చూపిస్తా, భయం లేదు. నేను డబ్బు ఎలాగ సంపాదిస్తాను, ఆ భయం లేదు మీకు అని చెప్పేసాను కదా. డబ్బు పోదు ఖచ్చితంగా. అట్లీస్ట్ ఈ 'మహానాగ' ఈ 15 సినిమాలు ఆడేసి 2 సినిమాలు ఉంటాయని చెప్పాను కదా, దాంట్లో ఒకటి 'మహానాగ'. ఎందుకు 'మహానాగ' గురించి చెప్తున్నారంటే, ఎందుకు అడిగారు, దెబ్బ ఏంటని అడిగారు కదా. షూటింగ్ చేసాం. ఆఖరి రోజున నా మీద మా డైరెక్టర్ గారు, నేను దాంట్లో చిన్న వేషం వేశాను, మాంత్రికుడు వేషం. అయితే నేను డైరెక్టర్ గారి కింద పడుకోబెట్టినాను, నా మీద కెమెరా పెట్టి తీస్తున్నాడు. ఇది దెబ్బకి అదే కదా కారణం. తక్కువ కెమెరా జారి పడిపోయింది దీంట్లో. కెమెరా జారి పడిపోవడం ఉండదు ఎక్కడ. కళ్ళు ఇలా తెరిచిన దేవుడికి చేశారు, షార్ట్ తీశారు. తీసిన తర్వాత అది ఏది ఉప్పుతుంటే పడిపోయింది, ముఖం అంతా పచ్చడి అయిపోయింది. అదే కానీ కళ్ళు మూసి ఉన్నాను కాబట్టి సరిపోయింది. కళ్ళు తెరిచి ఉంటే కానీ కళ్ళలో పడును. అయితే భగవంతుడు మన అందు ఉన్నాడు కాబట్టి కళ్ళు పోగొట్టగల. ఎందుకు అడిగారు 15 సినిమా తీస్తారా తీరని. నిజంగా కనుపోతే ఏం చేస్తాను నేను, తీద్దునా? కరోనా వచ్చింది మొన్న, లేకపోతే ఇంకో రావచ్చు, ఇంకేదో రావచ్చు. అలాంటి కాలం బట్టి వస్తే మనం ఏం చేయలేం. మన యాటిట్యూడ్ సినిమా తీద్దామని దానికి కావాల్సిన ఫండ్స్, దానికి వనరులు, వసతులు అన్నీ చేసుకున్నాం. గ్యారంటీ చేస్తాం, దాంట్లో ఆ భయం లేదు. ఏదైనా అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగి నేనే లేకపోతే ఇంకా చేయలేం కదా. ఎవరిని అడుగుతారు, నేను ఎందుకు తీయలేదు అడగలేదు కదా. అప్పుడు నా ఆత్మ వచ్చి మిమ్మల్ని మీతో మాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎందుకు తీద్దాం, ఎలా తీద్దాం నిర్ణయించుకున్నాం. దానికి ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాం, తీస్తాం, దాని డౌట్ లేదు. ఆడదంటే మీరు కామెంట్ చేయకపోయినా, నేను ఎవడో కామెంట్ చేయకుండా నేనే చెప్తాను, ఆడపోవచ్చు. ఇప్పుడు ఓటీటీ విషయానికి అనేది మీరు లిఫ్ట్ చేశారు కదా, ఏంటంటే సినిమా థియేటర్లో ఆడకపోయినా కానీ ఓటీటీలో అయినా వేసి నేను ఎట్లా ఒకట డబ్బులు అనేది కూడా తెచ్చుకోగలుగుతా అని చెప్పేసి అని అన్నారు కదా. ప్రెసెంట్ ఇప్పుడు ఓటీటీ సినిమాలైనా కానీ అంత ఈజీగా తీసుకుంటున్నారా? ఏ సినిమానైనా కానీ 100% తీసుకుంటున్నా. ఎందుకంటే ఇదివరకు అమెజాన్, నెట్ఫ్లిక్స్ కొనేవారు, తర్వాత ఆహా కొనేవారు. ఇప్పుడు ఆహా వాళ్ళు కొంటలేదు. ఎందుకు కొంటలేదంటే వాళ్ళకి బడ్జెట్ పెరిగిపోయి వాళ్ళు కొంటలేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు షేరింగ్ పెడుతున్నారు. షేరింగ్ పెడితే ఏంటంటే మన సినిమా వాళ్ళకి ఫ్రీగా ఇస్తే వాళ్ళు జనం చూస్తే దాంట్లో గంటకి 4 రూపాయలు చెప్పని మనకి ఇస్తారు. ఇది పెట్టారు వాళ్ళు. ఈ కాకుండా అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహాలు కాకుండా ఇంకా వేరే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈటీవీ విన్ అని పెట్టారు. అవును. ఈటీవీ వాళ్ళు ఎప్పుడు కూడా చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. అది కార్పొరేట్ కంపెనీ కదా, చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. వాళ్ళు 2 కోట్లు 2.5 కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు ప్రొడ్యూసర్లకి, కథ నచ్చితే. నేను మొన్న ఆ ఈటీవీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళా, బాబిరెడ్డి గారి దగ్గరికి. మా డైరెక్టర్ యాలి నరసరావు గారు నాకు చాలా మంచి మిత్రుడైన, మా సలహాదారులు. ఆయనకి బాగా పరిచయం, నాకు కూడా పరిచయం ఉందండి. వెళ్తే ఏం చెప్పారంటే, సార్ ఇలా 15 సినిమాలు స్టార్ట్ చేశా, 15 సినిమాలు మీరు ఈటీవీ విన్నికి తీసుకుంటానికి అవకాశం ఉందా అని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, సార్ ఇది జనాన్ని తెలియడం కొంచెం చెప్తున్నా, ఈటీవీలో ఏ సినిమా అయితే ఆ సినిమా కొనం, ఏ సినిమా అయితే ఆ సినిమా తీయం. మీరు మాకు ఒక అజయ్ శాంతి గారిని ఇలా ఒక 10 మంది కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళకి ముందు మీరు కథ ఇవ్వాలి. ఆ కథ ఈయనకి నచ్చితే ఆయన పంపిస్తాడు, ఆయన నచ్చితే ఈయన పంపిస్తాడు, ఈయన నచ్చితే ఆయన పంపిస్తారు. ఇలా 5-6 టేబుల్స్ మారుతుంది. ఫైనల్గా కథ నచ్చిన తర్వాత మీకు మేము పిలిపిస్తాం, మేము ఈ బడ్జెట్ ఇస్తాం, ఈ క్యాస్టింగ్ ఇస్తాం, ఇలా చేయండి అని చెప్తాం. ఇలాగ చేసిన ఈ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మాకు 100 కథలు వస్తాయి రోజు. 100 కథల్లో మేము 1-2 సెలెక్ట్ చేస్తాం, అయితే 98 ఇక్కడే డిస్కస్ చేస్తాం. మీరేమో సంవత్సరంలో తీసేస్తాం 15 సినిమాని అనౌన్స్ చేశారు. ఇప్పుడు నా కథ ఎత్తే మీరు ఆ కథ ఓకే అవడానికి సంవత్సరం పడుతుంది, మరి అప్పటిదాకా ఆగలరా మీరు అని అడిగారు. ఆగలేం, అవుతాం, పక్క పెట్టండి. యాక్షన్ 2 ఏంటి సార్ అని అడిగారు. ఏం చెప్పారంటే ఆయన, మీరు సినిమా తీయండి, తీసిన తర్వాత మాకు టెక్నికల్ వర్క్ ఒకటి, స్టోరీ వర్క్ ఒకటి, 2 యూనిట్లు ఉంటాయి. వాళ్ళిద్దరు సినిమా చూస్తారు. సినిమా టెక్నికల్గా బాగుందా లేదా, తప్పులు ఏమైనా చూస్తారు. వీళ్ళు కథ పరంగా తప్పులు ఏమైనా చూస్తారు. చూసి మీ సలహా చెప్తారు.